ఓయ్ గసిటి, నా ప్రాణ స్నేహితుడా, నువ్వు ఈ జాకెట్ వేసుకుని చూపించు, ఇది నీకు చాలా బాగుంటుంది. నువ్వేవి టైలర్ కాదు ఇలా జాకెట్లు కుట్టడానికి. ఖచ్చితంగా ఇలాంటి జాకెట్ పేరుతో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటారు. నేనేవి మీ మాటలకు పడిపోయే గిన్ని పిగిన్ అయిపోను. అరే, మీరు ఇంత మంచి జాకెట్ ని మోటు కోసం ఎందుకు తయారు చేశారు? నేనేమి మీ స్నేహితుని కానా? నేను ఈ జాకెట్ ని ఎవరికి ఇవ్వను. అరే పెద్దన్నయ్య, నా కోసం ఏ జాకెట్ తయారు చేశారు చూపించండి. సరే డాక్టర్ జట్కా, నేను ఇంటికి వెళ్తున్నాను, తర్వాత కలుస్తాను. ఆగు పెద్దన్నయ్య, ఆ జాకెట్ నా కోసమే తయారు చేశారు, నేనే వేసుకుంటాను. నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు? ఓయ్ మోటు, ఒక్క నిమిషం ఆగు. ఇది కరెక్ట్ గా నీ సైజుకి సరిపోయింది. నీకు చాలా బాగుంది కూడా. దీన్ని నువ్వు తీసుకెళ్ళిపో, లేదంటే దీన్ని గసీటేకి ఇచ్చే. పాపం తను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. నాకిది చాలా బాగా నచ్చింది. పదపతులు, ఇంటికి వెళ్దాం. మోటు ఆలోచించు, బాగా ఆలోచించు. ఈ జట్కా జాకెటే కాకపోవచ్చు, ఏదైనా గ్యాడ్జెట్ అయి ఉండొచ్చు. ఆలోచించుకో మోటు, నా మాట విను. ఓయ్ గసిటే, నువ్వు నాతో పాటురా. ఆ జాకెట్ లో ఏముందో ఇప్పుడు చూపిస్తాను. త్వరగా రండి, ప్యాక్ చేయండి. నగలన్నీ అయిపోయాయా? ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి. నా కొత్త జాకెట్ పాడు చేస్తావా? నేను నిన్ను అసలు వదిలిపెట్టాను. ఇది కింద మీద చూడకుండా నన్ను గుద్దినందుకు, ఇది నా జాకెట్ పాడు చేసినందుకు, ఇది నాకు దెబ్బ తగిలించినందుకు, ఇక ఇది తీసుకో. ఏం జరుగుతోంది? ఏం జరుగుతుందో తెలుసుకో. నా చేతిలో ఏముందో చూసుకో. ఏం మాయ చేస్తున్నాడో తెలియటం లేదు, ఏం మిషన్ నడుపుతున్నాడో అర్థం కావడం లేదు. జాన్ బాబు, పారిపోవడమే శ్రేయస్కరం. పారిపో. మళ్ళీ కవిత చెప్పాను బా. కవితల సంగతి పక్కన పెట్టండి. అరే, నేనెందుకు నత్తిగా మాట్లాడుతున్నాను? ఓయ్ మిత్రులారా, బల్లే 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 బల్లే, మొత్తానికి నా ఎక్స్పెరిమెంట్ భలేగా పనిచేస్తోంది. ఏం ఎక్స్పెరిమెంట్ ఇది? ఓయ్ మిత్రమా, ఇది ఒక మ్యాగ్నెటిక్ జాకెట్. ఇది వేసుకున్న వాళ్ళకి వేసుకున్నప్పుడు ఎంతగా కోపం వస్తుందో దాన్ని బట్టి దాని పవర్ అంతగా పెరుగుతుంది. అప్పుడు దీని చుట్టుపక్కల ఉన్న మెటల్స్ అన్నిటినీ ఇది దాని వైపు ఆకర్షిస్తుంది. లగాయితూ మెటల్స్ అన్నింటినేనా? మ్యాగ్నెట్ మామూలుగా ఒక్క లోహానే కదా లాక్కుంటుంది. ఓయ్, కేవలం లోహాన్ని మాత్రమే కాదు మిత్రమా, ఇది ఏ మెటల్ అయినా తన వైపు ఆకర్షిస్తుంది. కావాలంటే నువ్వే చూడు. మోటు జాకెట్ కి జాన్ రివాల్వర్ తో పాటు బంగారం, వెండి అన్ని వచ్చి అతుక్కుపోయాయి. కనిపిస్తున్నాయిగా, కావాలంటే చూడు. దొంగ 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 దొంగ, నీకెంత ధైర్యం? నా బంగారం కొట్టిస్తుందే కాకుండా నా బంగారమే పెట్టుకుని నా ముందే పోజు కొడుతున్నావా? మీ బంగారాన్ని మోటు దొంగిలించలేదు, జాన్ దొంగిలిస్తే అతని దగ్గర నుంచి తీసుకున్నాడు. మీకే తిరిగి ఇవ్వాలని వెనక్కి వస్తున్నాం. సారీ మోటు. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. సారీ, తప్పు జరిగిపోయింది. ఈ తాళం చెవి పని చేయడం లేదు. ఓయ్ మిత్రులారా, నా దగ్గర ఇంకొక తాళం చెవి కూడా ఉంది. మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, నేను ఆ తాళం చెవి తీసుకుని వస్తాను. పదండి. మోటు, నీ సంగతి తెలిసింది. నువ్వు జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసావటగా. ఆ యజమాని నిన్ను చితక బాధడం ఇవన్నీ వదిలేసాయి మోటు, వదిలేసాయి. దొంగతనం చేయడం పాపం. నేను వాడిని వదిలిపెట్టాను. నేను వాడిని అస్సలు వదిలిపెట్టాను. నేను వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. శాంతించు మోటు, కోపం తెచ్చుకోకు. దీర్ఘ శ్వాస తీసుకో, ప్రశాంతంగా ఉండు. జానీ ఊళ్ళో ఉంటే ఎవరికి ప్రశాంతత ఉండదు. దొంగతనం వాడు చేశాడు, దెబ్బలు నేను తిన్నాను. పైగా అందరి ముందు నన్ను ఎగతాళి చేస్తున్నాడు. నేను వాడిని వదిలిపెట్టను. మోటు, శాంతించు. దీర్ఘ శ్వాస తీసుకో. నీ మనసులో అనుకో శాంతి అని. కళ్ళు మూసుకో, శాంతి అనుకో. శాంతిస్తావు. మోటు దెబ్బలు తినకూడదనుకుంటే పారిపో. అరే, అటు చూడండి, మన డబ్బులు దొంగిలించి పారిపోతున్నాడు. వాణ్ణి కొట్టండి. వదిలిపెట్టకండి. బిచ్చగాళ్ళ దగ్గర దొంగతనం చేస్తున్నారంటే వీళ్ళు మనుషులా లేక పశువులా?
అరే ఆగో, డబ్బు దొంగిలించుకుని పారిపోతున్నావా? ఆగో, నీ సంగతి తెలుస్తాం. ఆగో. హలో డాక్టర్ జట్కా, త్వరగా రండి. మీ జాకెట్ వల్ల మోటు ప్రమాదంలో పడ్డాడు. త్వరగా రండి, త్వరగా. సారీ బాక్సర్ అన్నయ్య, నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను, అందుకే మిమ్మల్ని చూడలేకపోయాను. ఏం పర్వాలేదు, ఇట్స్ ఆల్ రైట్. ఫోన్ ఉన్నది మాట్లాడుకోవడానికే కదా, కానీ కళ్ళున్నది చూడ్డానికే కదా. మరి నువ్వు నీ కళ్ళని ఎందుకు ఉపయోగించడం లేదు? కాసుకో కాసుకో. నా స్నేహితుడిని వదిలేయి, నా స్నేహితుడిని వదిలేయి. శాంతి శాంతి మోటు, దీర్ఘ శ్వాస తీసుకో, దీర్ఘ శ్వాస తీసుకో. మనసులో అనుకో శాంతి శాంతి అని, శాంతి అనుకో, మనసులో అనుకో, దీర్ఘ శ్వాస తీసుకో. బాక్సర్ ఈ ఊళ్ళో ఉన్నంత వరకు మన ఇద్దరికి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా మన మీద దాదాగిరి చలాయిస్తున్నాడు. వదిలిపెట్టు, నా స్నేహితుడిని వదిలిపెట్టు. నేను ఏదో ఒక రోజు ఈ బాక్సర్ కి బుద్ధి చెప్తాను. చిన్న చిన్న విషయాలు వంకబెట్టుకుని మనల్ని దారుణంగా కొట్టేస్తున్నాడు. మోటు, నా కార్ నీ వైపే వచ్చేస్తోంది. పరిగెత్తు. శాంతించు, శాంతించు మోటు, శాంతించు, శాంతించు. శ్వాస పీల్చుకో. బాస్, నాకు సమాచారం అందింది. మోటు వేసుకున్న జాకెట్ కి మెటల్స్ అన్ని అతుక్కుపోతాయట. మెటల్ అతుక్కుంటుంది, కానీ ప్లాస్టిక్ అతుక్కోదు కదా. ఈసారి నేను ఎలాంటి దొంగతనం చేస్తానంటే మోటు జాకెట్ ఆ మెటల్ ఏమిటో తెలుసుకోలేకపోతుంది. త్వరగా బండి తీయండి. అలా చూడు, జాన్ బ్యాంకును లూటీ చేసి పారిపోతున్నాడు. మోటు బతులు త్వరగా ఎక్కండి, జాన్ బ్యాంక్ దోచుకుని పారిపోతున్నాడు. పద త్వరగా. జాన్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆ బ్యాంక్ లో దోచుకున్న డబ్బు మీద ఒట్టు. ఆగు. చట్టం మీద ఒట్టు సింగం, నువ్వే అక్కడ ఆగిపో. మోటు, కోపం తెచ్చుకో. నీకు కోపం వస్తే బ్యాంకు నుంచి లూటీ చేసిన ఆ డబ్బు దానంతట అదే నీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే అందులో కాయిన్స్ కూడా ఉన్నాయి కదా. ఓకే. అరే, నేను అసలు కోపం ఎలా తెచ్చుకోను? నాకు కోపమే రావటం లేదు. రోజంతా కోపంతో చిందులేస్తావు, అందరి చేత దెబ్బలు తింటావు. ఇప్పుడు మాత్రం అవసరానికి కోపం రావడం లేదా? అరే ఆలోచించు. బాక్సర్ ఎప్పుడు నిన్ను చితకబాతున్నాడు. జాన్ ఎప్పుడు దొంగతనాలు చేస్తున్నాడు. ఆలోచించు మోటు, ఆలోచించు. గసిటే రామ్ నిన్ను అమాయకుని చేసి ఆ జాకెట్ వేసుకునేలా చేశాడు. ఆలోచించు. అరే, వీటి గురించి ఆలోచించడం వల్ల లాభం ఉంది. ఏది ఎలా జరగాలో అలాగే జరిగింది. నేను ఫర్గివ్ అండ్ ఫర్గెట్ పాలసీనే అనుసరిస్తున్నాను. ఇది ఫర్గివ్ అండ్ ఫర్గెట్ పాలసీ పాటించే టైం కాదు. మోటు, నువ్వు కోపం తెచ్చుకో. కోపం మనిషికి శత్రువు లాంటిది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకు కోపం రావటం లేదు. ఐడియా సజ్జి. సింగం గారు బండిని పక్కగా తీసుకువెళ్ళండి. ఓకే. మోటు, సమోసాలు తింటావా? ఆహా, ఇవ్వు త్వరగా. నాకిస్తానండి. నువ్వు తినేస్తున్నావు ఏంటి పతులు? ఇది చాలా అన్యాయం. పతులు. ఎంత రుచిగా ఉన్నాయో. అయ్యమ్మా, ఇది నిజంగానే జరుగుతోంది. ఈ రోజు నుంచి ఒక్క సమోసా కూడా నీకు ఇవ్వను. సమోసాలు అన్ని నేను తినేస్తాను. మోటు, నువ్వు సాధించావు. బ్యాంకులో దొంగిలించబడిన డబ్బు దొరికింది. ఇదిగో, ఇప్పుడు సమోసా తిను, జాన్ మీద విజృంభించు. ఓహో, అంటే నువ్వు నాకు కోపం తెప్పించడానికే ఇదంతా చేసావా? సారీ, పొరపాటు అయిపోయింది. సారీ.
మోటుపతులు మీరు బ్యాంక్ డబ్బంతా తిరిగి తీసుకొచ్చారు. ఇది బ్యాంక్ డబ్బే కాదు, మొత్తం పురిపురి నగరం డబ్బు. మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. నేను మోటుపతులుకి ప్రభుత్వం వారి తరపున బహుమతి ఇస్తాను. మోటుపతులు మోటుపతులు